ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారు 5 ఏళ్ల ఏలుబడిల రాష్ట్రాన్ని చందన చేసిండట. నిండా ముంచి ఎండల కూసున్నట్టు చేసిండట. ఆయన ఏలుబడిల ఆంధ్ర మొత్తం ఆగమాగమయ్యిందట. మళ్ళా రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయవలసిన జిమ్మెదారి కూడా కలెక్టర్ల మీద ఉంటదని సీఎం సారు అనుకొచ్చిండట. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఇన్నరా చంద్రాల సార్ ఏమంటున్నాడో, ఆంధ్ర రాష్ట్రానికి మొదటిసారి బాబు సారు సీఎం అయినప్పుడు ఉన్న ఆఫీసర్లు ఉంటారు కదా, అగో వాళ్ళందరినీ పంకపాటి ఏలుబడిలోకి వచ్చినాక జగనాలు సారు ముఖ్యమంత్రి అయినాక కూసోమంటే కూసోవాలే, లేవమంటే లేవ్వాలే అన్నట్టు కంట్రోల్లో పెట్టిండట. ప్రజాస్వామ్యం పద్ధతిలో కాకుండా ఆయనకు నచ్చినట్టు పని చేయించుకున్నాడట. ఇన్నొద్దులు మీరు ఎట్లా చేసిర్రు ఏం కథ అన్న ముచ్చట్లు పక్కకు పెడితే ఇప్పుడు పసుపుకోమ పార్టీ ఏలుబడిలా రాష్ట్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెట్టేటట్టు పనిచేయాలని అనుకొచ్చిండట. చంద్రాల సార్ సీఎం కాబట్టి ప్రజలకు అక్కెరకొచ్చే పనులు చేయాలని చెప్పుకొచ్చిండట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తమరికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ సార్ లెక్క గత ప్రభుత్వం ఒక్కపారి తలబంది పొద్దు గడిచేటట్టు లేదు. ఒక పని చేయండి, ఏమన్నా జగనాలు సారు జనం సొమ్మును ఆగం చేసి ఉంటే ఏపీ సీఎం మీరే కాబట్టి వెంటనే ఎంక్వైరీలు చేయించి చర్యలు తీసుకొని జైల్లో పెట్టుండ్రి. అంతేగాని ఇట్లా పాత ప్రభుత్వం పాత ముచ్చట్లు చెప్తే ఏమొస్తుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.